వస్తుంది మేడం. అందరికి అధ్యాయం 18 స్టార్ట్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. ఆలోచన రూపాల నుంచి విడుదల. 1 వస్తువులు కలిగి ఉండటం. ఈ ఆలోచన రూపాలు కింది వాటికి చెందినవై ఉంటాయి. అవి 1 వస్తువులు కలిగి ఉండటం, 2 లైంగిక వాంఛలు, 3 మేధో రూపాలు. 1వది అనేక మంది మనుష్యులు లక్షలాది విషయాలను కోరుకుంటారు. ఆస్తులు, ఇళ్ళు, వస్తు సామాగ్రి, టెలివిజన్, కంప్యూటర్, నగలు, ధనం, ఒకటేమిటి పదార్థ నిర్మితాలన్నీ కోరుకుంటారు. ఆ విధమైన పదార్థాల ఆలోచన రూపాలు ఒక చెట్టును మంచు చుట్టుముట్టి కనిపించినట్లుగా చేసినట్లుగా వాస్తవాన్ని కనిపించకుండా చేస్తాయి. రెండవ పాయింట్ మేడం, అనేక మంది లైంగిక వాంఛలు. అనేక మంది స్త్రీ పురుషుల లైంగిక రూపాలు భంగిమలతో ఇది నిర్మించబడుతుంది. అవి మన ఆరాలో ఉండి నిరంతరం మన శక్తితో పోషించబడుతూ ఉంటాయి. వాటిని మన రక్తాన్ని, ప్రాణాన్ని పీల్చే జలగలుగా భావించవచ్చు. 3వది మేధో రూపాలు. తరువాత మనకు మన నమ్మకాలు, అతిశయాలు, మూర్ఖత్వాలు, మూఢనమ్మకాలు, భ్రమలు, కల్పనలతో మనం సృష్టించిన అనేక రూపాలు మన చుట్టూ ఉంటాయి. మన ఆత్మ చుట్టూ అటువంటి రూపాలు లక్షలాదిగా చుట్టి ఉండి ఆత్మను వాస్తవంతో అనుసంధించనీయవు. వాస్తవం అనేది మన ఆరాను మించినది. ఉన్నత లోకాల నుంచి వచ్చే కాంతి మన ఆత్మలోకి చొచ్చుకొని పోకుండా అది మన ఆరాలోని రూపాలలో చిక్కుకుపోతుంది. అంటే ఆరాలు చూడటం అంటే ఆత్మ చుట్టూ ఆరాలుగా ఏర్పరిచాం కదా, ఆ ఆరాల్లోనే చిక్కుకుపోద్ది. ఊర్ధ్వతలం నుంచి వచ్చిన కాంతి ఏముంది, ఏం లాభం లేదు కదా. ఆ కాంతి ఈ రూపాలకు ఆహారమై వాటికి బలాన్నిచ్చి అవి మరింత దట్టంగా, చీకటిగా, భారంగా మారేటట్లు చేస్తుంది. మరింత దట్టంగా, చీకటిగా, భారంగా మారేటట్లు చేస్తుంది. మరి ఇవన్నీ జరుగుతాయా, జరగవా? దాంతో మన భౌతిక, సూక్ష్మ మనోతలాలు అనేక కోరికలతో నిండి చీకటవుతాయి. భౌతిక, సూక్ష్మ మనోతలాలు ఇవన్నీ చీకటితోనే నిండిపోయినాయి కదా. మరి ఊర్ధ్వతలం నుంచి కాంతి తీసుకున్నా ఏం లాభం? జ్ఞానాన్ని తీసుకున్నా ఈ చుట్టూ ఉన్న లక్షల పొరల వల్ల లోపలికి రాదది, ఆత్మను చేరలేదు. ఈలోపు వీటికే మళ్ళీ శక్తి వస్తూ ఉంటుంది. ఆ శక్తి వచ్చి మళ్ళీ జీవుడు ద్వారా అవే ప్రదర్శిస్తూ ఉంటారు. ఏ దుర్గుణాలైతే ఉన్నాయో అవే ప్రదర్శిస్తారు. ప్రదర్శించడం ద్వారా వచ్చేదంతా జీవుడు ఆ సూక్ష్మ మనోతలాల్లో, భౌతిక మానసిక మనోతలాల్లో భౌతిక మానసిక సూక్ష్మ తలాల్లో అంత చీకటే కదా ఉండేది. మనం మన ఆరాను అనుసరించి ప్రపంచాన్ని, పరిసరాలను అనుభవిస్తాం. మన పూర్వ సృష్టి మీద మనం ఆధారపడి ఉంటాం. అంటే ప్రస్తుతం మార్చలా ఇంకా, అందుకే గత వాసనలు అంటాం. లక్షలాది సంవత్సరాల పాటు మనం దీనిని సృష్టించాం. అందుకే అభివృద్ధి అంత నెమ్మదిగా ఉంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, లక్షలాది సంవత్సరాలు. మన ఆర ఒక గుడ్డు పెంకు వలె మారుతుంది. ఆ పిల్లను రక్షించాలంటే పెంకును పగలగొట్టడం అవసరం.
అయితే దానిని పగలగొట్టేది ఎలా? ప్రకృతి వేరే ఎవ్వరూ ఆ పెంకును పగలగొట్టడాన్ని సహించదు. దానిలో ఉన్నవారే పగలగొట్టుకోవాలి. అంతే. వేరే దానికి వాళ్ళు వచ్చి పగలగొట్టడానికి ప్రకృతి ఒప్పుకోదు. దానికి ఈ కింది సోపానాలు అనుసరించాలి. ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను మేడం. పెంకును పగలగొట్టుకోవాలి అంటే ఎవరో వచ్చి పెంకును పగలగొడదాము అన్నా ప్రకృతి ఒప్పుకోదు. అసలు అది పగలాలి అంటే ఏం చెయ్యాలి అని చెప్తున్నారు. ఏం చేస్తే అది పగులుతుంది. ఒకటవది, దానిలో ఉన్నవారు తాము ఉన్న లోకం కంటే భిన్నమైన ప్రపంచం ఉందని నమ్మి ధ్యానం చేయాలి. అర్థమైందా? ఇదే ఉన్న ప్రపంచమే ప్రపంచం అనుకోకుండా ఇంకా దీన్ని దాటి ఇంకా ప్రపంచం ఉంది అని ఎప్పుడు మనకి మనం అనుకుంటూ ఉండాలా. ఉన్న ప్రపంచమే ప్రపంచం అనుకున్నప్పుడు ఇంకా అక్కడే ఉండిపోతాం. కానీ దీన్ని మించింది ఉంది, దీని తర్వాత ఇంకా ఉంది అనే అన్వేషణ, తపన, ఆకాంక్ష మనలో ఉండాలి ఎప్పుడు. ధ్యానం అంతరాగ్నిని పెంపొందించి సరి అయిన సమయంలో సరి అయిన దానిని సృష్టిస్తుంది. మళ్ళీ చదువు. రెండవ పాయింట్ మేడం. మళ్ళీ చదువు మా పాయింట్. ఓకే మేడం. దానిలో ఉన్నవారు తాము ఉన్న లోకం కంటే భిన్నమైన ప్రపంచం ఉందని నమ్మి ధ్యానం చేయాలి. ధ్యానం అంతరాగ్నిని పెంపొందించి సరి అయిన సమయంలో సరి అయిన దానిని సృష్టిస్తుంది. ఉంది అని తెలుసుకున్నప్పుడు అంతరాత్మ ఆటోమేటిక్ గా ఇంకా తెలుసుకోవాలని ఇంకా పైతలాల్లోకి వెళ్ళి తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఇక్కడ యాక్షన్ తీసుకుంటూ ఉంటుంది. ఏమీ లేదు ఇదే ఎండ్ అనుకున్నాం అనుకోండి, అయిపోయాం ఇంకా. రెండవది, అతను తను జన్మించడానికి ఏ విధమైన ఒత్తిడి అవసరమవుతుందో అర్థం చేయించే గురువు కోసం వెతకాలి. అతను అర్థం వస్తే అర్థమవుతుంది అప్పుడు. అతను తను జన్మించడానికి ఏ విధమైన ఒత్తిడి అవసరమవుతుందో అర్థం చేయించే గురువు కోసం వెతకాలి. ఎట్టి పరిస్థితులలోనూ కూడబెట్టడం, లైంగికత, భ్రమలతో కూడిన కోరికల, ఆలోచనల రూపాలను నిర్మించుకోకుండా చూడాలి. పైన చెప్పిన 3 మళ్ళీ నిర్మించుకోకుండా జాగ్రత్త పడాలి మనం. మూడవది, ప్రతిరోజు ధ్యానం చేయాలి. నిజమైన గురువు విద్యార్థిపై జాలి చూపకుండా అతని మూర్ఖత్వాన్ని, దుర్గుణాలను, ప్రాపంచికతను, అహాన్ని, అతిశయాన్ని, ప్రపంచంలో అతను ఆరాధించే వస్తువులను నాశనం చేయాలి. గీత బాగా అర్థమైంది. బాగా అర్థమైందా? మూడవ పాయింట్ మేడం, మళ్ళీ చదువుతాను. పాయింట్ అర్థమైందా? అర్థమైంది మేడం. నీకు జరిగింది అర్థమైందా? అర్థమైంది మేడం. మళ్ళీ చదువు. ప్రతిరోజు ధ్యానం చేయాలి. నిజమైన గురువు విద్యార్థిపై జాలి చూపకుండా అతని మూర్ఖత్వాన్ని, దుర్గుణాలను, ప్రాపంచికతను, అహాన్ని, అతిశయాన్ని, ప్రపంచంలో అతను ఆరాధించే వస్తువులను నాశనం చేయాలి. 4వ పాయింట్ మేడం, వాస్తవాన్ని చూపే ప్రయత్నం ద్వారా భ్రమలను తొలగించాలి. ఈ వాస్తవాలను చూపించే ప్రయత్నం ద్వారా భ్రమలను తొలగించాలి. అంటే వాస్తవాన్ని చూపిస్తూ నువ్వు దివ్యత్వంలో ఉండాలి అని ఎప్పుడైతే చెప్తూ ఉంటామో, మళ్ళీ ఒకవేళ మూర్ఖత్వం గాని, భ్రమలు గాని ఇవన్నీ ఉన్నప్పుడు వీటన్నిటిని తొలగించి నువ్వు దివ్యత్వంలో ఉండాలి అని చెప్తున్నారు. ఈ మార్గం అంత సులభమేమీ కాదు. మీరు ఎంతో శక్తివంతులు, సౌందర్యమూర్తులు, సత్యయుతులుగా మారుతారు.
మిగిలిన వారు మిమ్మల్ని భరించలేరు. ఏంది? వాస్తవాన్ని చూపే ప్రయత్నం ద్వారా భ్రమలను తొలగించాలి. ఉమ్, ఈ ఈ మార్గం అంత సులభమేమీ కాదు. మామూలు కథ కాదు. ఉమ్, మీరు ఎంతో శక్తివంతులు, సౌందర్యమూర్తులు, సత్యయుతులుగా మారుతారు. ఉమ్. మిగిలిన వారు మిమ్మల్ని భరించలేరు. తట్టుకోలేరు. ఒక్క నిమిషం పాజులో పెట్టు. ఒక విషయం చెప్పు.